నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ లైఫ్ బై డాక్టర్ అపర్ణ. సో ఈ రోజు వండర్ చెఫ్ వెడ్నెస్డేస్ లో భాగంగా మనం తెలుసుకోబోతున్నామండి. ఒకటి చెప్పాలంటే కషాయం అన్నమాట, టీ రెసిపీ అనుకోండి. సో దీని గురించి ఎందుకు ఈ టైంలో మనం చెప్పుకుంటున్నాము అంటే ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అనమాట. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసు కదా కరోనా ఎలా వ్యాప్తి చెందుతుందో, సెకండ్ వేవ్. సో ఇటువంటి టైంలో మనం మన ఇమ్యూనిటీని ఎలా పెంచుకోగలము, చిన్న చిన్న డ్రింక్స్ ద్వారా కానీ ఇలాంటి చిన్న చిన్న ఫుడ్స్ ద్వారా కానీ ఎలా పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ మీకు కరోనా పాజిటివ్ వచ్చి కోవిడ్ పాజిటివ్ వచ్చి ఎలా మీరు రికవర్ అవుతుంటే మళ్ళీ మీకు ఎలా మీరు ఈజీగా రికవర్ అవ్వడము, ప్లస్ ఆ సిమ్టమ్స్ ని కూడా ఎలా తగ్గించుకోవడము, ఇలాంటి వాటికి అన్నిటికీ యూజ్ అయ్యి ఇప్పుడు మనం ఈ డ్రింక్ అనేది తెలుసుకుపోతున్నాం. బేసికలీ దీన్ని మేము యాక్చువల్లీ కరోనా కషాయం అని పిలుస్తున్నాం అనమాట. ఎస్పెషల్లీ ఈ కరోనా ఇలాంటి ఫ్లూస్ నుండి, వైరసెస్ నుండి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి చాలా ది బెస్ట్ ఇమ్యూనిటీ డ్రింక్ అనమాట. అయితే చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో ఈ డ్రింక్ ఎస్పెషల్లీ ఏంటంటే అమ్మ డిస్కవర్ చేసింది దీన్ని లాస్ట్ టైం మనకి ఎప్పుడైతే ఫస్ట్ టైం కరోనా వేవ్ ని చాలా స్టార్ట్ అయిందో, దెన్ బేస్డ్ ఆన్ ద ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. యాక్చువల్లీ ఏంటంటే మన ఇండియన్ కిచెన్ అనేది ఒక చిన్న ఆయుర్వేదిక్ భాండాగారం అనమాట. చాలా మంది అంత ఇంపార్టెన్స్ చూపించారు. మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్ మన కిచెన్ లో స్టార్టింగ్ ఫ్రమ్ పసుపు దగ్గర నుండి ప్రతి ఒక్కటి మనకి ఎంతో కొంత మన ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. సో అటువంటి వేరే వాటి ప్రాపర్టీస్ అన్నిటిని తెలుసుకొని, ఒక అల్లం కానివ్వండి, ఒక ఇలాచీ కానివ్వండి, ఇలాంటి వాటి అన్నిటినీ వాటి ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఏవైతే ఈ దీనికి బెనిఫిషియల్ అది అమ్మ ప్రిపేర్ చేసి, అది యాక్చువల్లీ ఏంటంటే మనము ఆ ప్రోడక్ట్స్ అని మన దగ్గర ఉంటే మనము రెగ్యులర్లీ చేసుకోవచ్చు. లేదు అంటే కూడా అవి మనం స్టోర్ చేసుకొని డైలీ ఇది తాగితే చాలా మంచిదండి. ఇంకా నేను ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది అంటే మనకు తెలుసు కదా ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మీలో ప్రతి ఒక్కళ్ళు ఇది తప్పకుండా తయారు చేసుకొని తాగుతారని నేను ఈ వీడియోని తీస్తున్నాను అండి. మేము అరౌండ్ లైక్ 1 year నుండి ఈ డ్రింక్ అనేది కంపల్సరీ మా డైట్ లో ఒక భాగంగా అయిపోయింది, ఎవ్రీడే రొటీన్ లో. సో అందుకని మీకు ఇది చూపిస్తున్నాము. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డోంట్ ప్యానిక్ అలా అని చెప్పి విచ్చలవిడిగా తిరగడం అట్లా చేయొద్దు. మీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కంపల్సరీగా మనం మాస్క్ వేసుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఇవన్నీ చేస్తూనే ఇటువంటి జాగ్రత్తలు ఇంటి వద్ద తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. అత్యవసరమైన పరిస్థితి ఉంటే కానీ ఇంట్లో నుంచి బయట పెట్టొద్దండి అడుగు. సెల్ఫ్ లాక్డౌన్ అమర్చుకోండి. ఈవెన్ నేను కూడా నా ప్రాక్టీస్ కి ఐ హావ్ గివెన్ ఎ బ్రేక్. బికాస్ ఎందుకంటే వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం చేయవలసినంత వంతు మనం చేస్తే ఈ కరోనాను మనం జయించవచ్చండి, సెకండ్ వేవ్ ని కూడా. సో ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది కరోనా వచ్చింది, అమ్మో నాకేదో అయిపోయింది అని చెప్పేసి ఫస్ట్ అసలు ఆ మాట వినంగానే, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళకి ఇలా పాజిటివ్ వచ్చింది ఇట్లా అనగానే ఇంకా చాలా ప్యానిక్ అయిపోతున్నారు. స్టాప్ ఇట్ అనమాట. మీరు అలా ఉండొద్దు. ఇట్ ఈస్ నాట్ ఎ కామన్ ఫ్లూ. బట్ ఏంటి ఇప్పుడు మనకి దానికి మెడిసిన్ ఉంది, ఈవెన్ వ్యాక్సినేషన్ కూడా నడుస్తున్నది. అండ్ ఏంటి ఇంకొకటి మనం తీసుకున్న రికవరీ రేట్ కూడా బాగుంది. అఫ్ కోర్స్ మనం జాగ్రత్తలు అనేది కంపల్సరీ పాటించాలి. అండ్ ట్రీట్మెంట్ కంపల్సరీ ప్రాసెస్ డాక్టర్ చెప్పినవి కంపల్సరీ మనం ఫాలో అవుతూ, ఆ మెడికేషన్ కంపల్సరీ ఫాలో అవుతూ అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటిల్ అన్లెస్ మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉంటే, సపోజ్ డయాబెటిక్ కానీ, లేకపోతే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ న్యూమోనియా, లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉంటే కనుక ఎమర్జెన్సీగా మీరు కంపల్సరీ హాస్పిటల్ రీచ్ అవ్వండి. బట్ ఏంటి అంటే వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్ అనమాట. మన చేతిలో ఎంత చేద్దాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ వీక్ లో మనం ఈ సిరీస్ అంతా హౌ టు బూస్ట్ ఇమ్యూనిటీ సిరీస్ ఉంటుంది. సో ఇందులో భాగంగా ఫస్ట్ మనం తెలుసుకోబోతున్నది కరోనా కషాయం. సో ఇంకెందుకు ఆలస్యం చెప్పాను. సో ఇప్పుడు మనం ఏమేమి పదార్థాలు కావాలి, ఎలా చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి ఆ డ్రింక్ ని, మన పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎలా తీసుకోవచ్చు, ఎలా తీసుకుంటే మనకి దాని బెనిఫిట్స్ అనేవి వస్తాయని తెలుసుకుందాం అమ్మని అడిగి. సో అమ్మ మా వ్యూవర్స్ కి అందరికి మరి ఈ కరోనా కషాయం గురించి చెప్తావా? 100% చెప్తాను. ఇది ఇప్పుడు మనం ఒక 1-2 glasses కి చూపిస్తున్నాము. సో మీరు ఆ మోతాదుని బట్టి ఎంత మందికి చేస్తున్నారు ఇంట్లో దాన్ని బట్టి ఆ ఇంగ్రీడియంట్ క్వాంటిటీని అనేది పెంచుకోండి.
ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఫస్ట్ బెల్లం అండి. బెల్లంలో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుందని మనకు తెలుసు. అలాగే దీనిలో ఉన్న వేడి ఎక్కువ చేసే గుణం వల్ల మనకి జలుబు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలాచీ అండ్ దాల్చిని అండి. వీటిలో ఆల్కలాయిడ్స్ అండ్ ఫ్లావనాయిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఊపిరితిత్తుల్లో గాలి ప్రసరణకు మంచి శ్వాసకు సహకరిస్తాయి అన్నమాట. నిమ్మకాయల్లో వైటమిన్ సి ఇమ్యూనో మాడ్యులేటర్గా పనిచేసి దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుందండి. అలాగే తులసి ఆకుల వల్ల కూడా దగ్గు నుండి మనకు ఉపశమనం కలుగుతుంది. మిరియాల్లో పైపరిన్ ఉండడం వల్ల దీనిలో యాంటీ వైరల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే మనకి జింజర్లో ఇంకా లవంగాల్లో కూడా అండి. ఇంకా అంతేకాకుండా మనం దీనిలో మెయిన్ వేసుకోవాల్సింది ఇంకా పసుపు అండి. పసుపు గురించి మనకి తెలుసు కదా, చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఇంకా దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ బెల్లం యూజ్ చేయలేని వాళ్ళు తేనెను కూడా కలుపుకోవచ్చు. ముందు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలన్నా దీనిలో 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చిన్న అల్లం ముక్కను దంచుతున్నాను అన్న. సరే, దీన్ని ఇప్పుడు ఈ నీళ్ళలో వేసేస్తున్నాను నేను. మిరియాలు, అలాగే దీనిలోనే లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, ఇలాచి వేసాను. తాపన ఇట్లా ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి కన్నా. అలాగే పసుపు కూడా వేసుకోవాలి పన్నా. ఇప్పుడు చివరిగా బెల్లం వేస్తున్నాను పన్నా. స్టవ్ ఆఫ్ వేసాను పన్నా. ఇప్పుడు నిమ్మకాయ చెక్క పిండుతున్నాను. ఫిల్టర్ చేస్తున్నాను. అప్పన్న చూసావా, ఫిల్టర్ చేసి నాకు ఇదంతా ఉంది కదా, దీనిలో చాలా సారం ఉంటుంది అప్పన్న. దీన్ని మళ్ళీ ఈ వాటర్లో వేసేసి కొద్దిగా నీళ్లు పోసి స్లోలో పెడితే మళ్ళీ తయారవుతుంది ఇంకో 2 గ్లాసులు. సో అది మనం వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి ఇది అప్పన్న కరోనా కషాయం రెడీ. సో చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం చేసుకోవడం. సో ఇది మనం యాక్చువల్లీ ఎలా తీసుకోవాలమ్మా, ఇది డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే తప్పకుండా తీసుకోండి. అండ్ ఒకవేళ మీరు కరోనా పాజిటివ్ కనుక అయితే కనుక 3 times కూడా తీసుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది తొందరగా రికవర్ అవడానికి. కింద సెటిల్ అవుతుందండి. సో దీన్ని స్టిర్ చేసుకుంటూ తాగండి తాగేటప్పుడు. చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను మిమ్మల్ని అందరూ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.